వేడి వేడి నీళ్లతో ఈ కుంకుడికాయలతో తలస్నానం చేస్తే గాని నాకు జర్నీ అలసట తగ్గదమ్మా. అంత అలసటగా ఉంటే 2 రోజులు సెలవు పెట్టరాదే. ఈ మధ్యనే కదమ్మా నా జాబ్ పర్మనెంట్ అయింది. సెలవులేం లేవు. సెలవు పెడితే జీతం కట్ అవుతుంది. మానబోయే ఉద్యోగమేగా, ఉంటేనే ఊడితేనే. అమ్మా నువ్వు కూడా అమ్మమ్మ గారిలాగా మాట్లాడుకు. నాకు జాబ్ చేయడం ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. గడప దాటి పరాయి గడపకి కాపురానికి వెళ్లేటప్పుడు ఇష్టాలు కడుపులో దాచుకోవటం మంచిది. మంచిది. గొప్ప సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్. అబ్బా అమ్మా చూడమ్మా, డిషం డిషం అంటూ నా వెంట పడ్డాడు. రే పోరా, పోయి ముందు తుపాకీ అక్కడ పెట్టి స్నానం చేసి రెడీ అవ్వు. బడికెళ్ళవా? వెళ్ళు. సావిత్రి, నేను స్కూల్కి వెళ్ళొస్తా. అలాగేనండి, మంచిదండి. హాయ్ రఘురామ్. గుడ్ మార్నింగ్ సీత గారు, సేఫ్గా ఇల్లు చేరారా? త్వరనండి, నేను సీతక్క లేదు. మీరా? సీత గారు అనుకున్నా. ఎవరైతే ఏం లేండి, ఆన్సర్ వచ్చింది కదా. ప్రయాణం హ్యాపీగా జరిగిందా? మంగమ్మ గారు ఏమన్నా మధ్యలో కచేరీ పెట్టారా? ఆవిడ గారు మామూలే, నాకు అలవాటైపోయింది. దారిలోనే కాదు, మా ఇంటి ముందుకొచ్చేంతసేపు సన్నాయి వాయించింది. దానికి మా అమ్మ కూడా శృతి కలిపింది. స్వర్ణ, స్వర్ణ, కాస్త కూరలు తరిగి పెట్టవే. సీత ఆఫీస్కి వెళ్ళాలి, బాక్స్ అద్దాలి కదా. రా. అన్నిటికన్నా సూపరు బోట్ షికారేనండి. బావ భయంతో కళ్ళు మూసుకొని అక్క చేయనుకొని నా చేయి పట్టుకొని కూర్చోటమే పెద్ద జోకు. ఏదైనా గ్రాని గారు గాండ్రించే పులి, మీ బావగారు ముడుచుకుపోయే పిల్లి. ఇంకాస్త రాసుకొని ఆ తుపాకీ పట్టుకొని వెళ్ళు. పిట్టల దొరలా ఉంటావు. అమ్మా చూడవే, అక్క నన్ను ఏమంటుందో. ఏంటే పిలిస్తే వినిపించడం లేదా? ఎవరా ఫోన్లో? ఏంటే నవ్వులు? పిలిస్తే వినిపించడం లేదా? ఎవరే ఫోన్లో? అది రఘురావ్ అంటే కూరలకు బదులు నన్ను తరుగుతుంది. అమ్మో, అది బావగారమ్మా. అల్లుడు గారా? ఇలా మాట్లాడతాను. అల్లుడు గారు, మొన్న ఫోన్లోనే కాక పొద్దున పిన్ని గారన్న మాటల్ని బట్టి చూస్తే ఇది మిమ్మల్ని అక్కడ బాగా ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తోంది. ఏమనుకోకండి అల్లుడు గారు. ఓకే ఓకే. గొంతు అదోలా ఉందేంటి? జర్నీ వాటర్ ఎఫెక్ట్. అలాగా, వెంటనే డాక్టర్కి చూపించుకోండి అల్లుడు గారు. అలాగే. అమ్మా అన్నం పెట్టవే. వస్తున్నారా? ఒక్క నిమిషం అల్లుడు గారు, పిల్లలకి స్కూల్ టైం అయింది. అమ్మమ్మమ్మమ్మ, బాయ్ చెప్పి కట్ చేస్తాను.
అమ్మయ్యా. ఏంటండి భయపడ్డారా? కాస్త బానే మేనేజ్ చేసినట్టున్నారు. వాయిస్ చేంజ్ చేసా. అలాగా? అవును, సీతగారు లేరా? వారు కుంకుడుగాయ రసంతో కుస్తీ పడుతున్నారులేండి. మార్నింగ్ సీత వాళ్ళ ఇంట్లో 2 సార్లు కాఫీ ఆఫర్ చేశారు, కానీ తాగడం కుదరలేదు. సీత ఫీల్ అయి ఉంటుంది. అలా వెళ్ళి సీతని ఆఫీస్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్తూ మధ్యలో కాఫీ తాగించి తీసుకెళ్తే షీ విల్ బి హ్యాపీ. అమ్మా సీత, అల్లుడు గారు నీతో మాట్లాడడానికి ఫోన్ చేసినట్టున్నారు. వెళ్ళి మాట్లాడు. స్వర్ణ మాట్లాడుతోంది. అలాగేనమ్మా. ఇదిగోండి అక్కొచ్చింది. మీరు కాల్ చేసిన నంబర్ బిజీగా ఉన్నందున మీ కాల్ వెయిటింగ్ లో ఉంది. చెప్పండి సాకేత్. ఏంటండి, టోటల్గా మీ ఫ్యామిలీ అంతా ఇలాగే ఒకరనుకుని ఇంకొకరితో మాట్లాడతారా? నువ్వా? ఏ నేనైతే మాట్లాడరా? ఏంటి పొద్దున్నే ఫోన్ చేసావు? యోగక్షేమాలు కనుక్కుందామని. ఏంటి ఎంగేజ్ వస్తుంది? అంతా బానే ఉన్నారు. చాలా. ల్యాండ్లైన్ ఇచ్చేద్దాం. హలో హలో, ఫోన్ ఒకసారి సీతకివ్వు. అక్క, నీకే ఫోన్. ఏయ్, అక్క అల్లుడు గారితో మాట్లాడుతోంది. పని పాట లేని వాగుడికే ఫోన్ అనుకుంటా. ఫోన్ పెట్టే. అమ్మా, నేను స్కూల్కి వెళ్తున్నాను. అలాగే రా. గన్ను దొరికిందిగా, ఇంకా ఆడతావులే. అబ్బా. ఏయ్, నీకు అన్నపడతాను, రావే. ఆంటీ అల్లుడు గారు అంటోంది. ఎవరా అల్లుడు గారు? ఏదైనా అల్లుడు గారు అని మీ అమ్మగారు అనడం నాకు నచ్చిందండి. తిట్టిన తిట్లన్నీ మర్చిపోయాను. Shut up. సీత గారు, అమ్మా, బాక్స్ రెడీయా? రెడీ అయిపోతుంది. 5 నిమిషాలు. ఆగండి ఆగండి ఆగండి, ఎందుకంత తొందర? సాకేత్ని రానివ్వండి. నాన్నా సాకేత్, వస్తున్నా గ్రాని. రా నాన్నరా, బ్రేక్ఫాస్ట్ చేద్దాంరా. 3 రోజులు బయట తిండి తిని నోరు రుచి చచ్చిపోయింది. అందుకే నీకు ఇష్టమైనవన్నీ చేయించాను. పైడి పైడి త్వరగా వడ్డించు. లేవండి, ముందు మీరు ఒకసారి లేవండి. ఏంటి మంగ, దేనికి లేవమంటున్నావు? నేను ఇంట్లో లేని 3 రోజుల్లో ఏమేమి అడ్డమైన పదార్థాలు తిని ఎంత బరువు కొలెస్ట్రాల్ పెంచారో చెక్ చేద్దామని. పైడి, ఆనంద్,
ఏం తల్లి? నేను ఈయన నోరు కట్టేశానని నువ్వు చక్కెర పొంగలి, పూతరేకులు, రవ్వలట్లు చేసి పెట్టావా? అన్ని లెవెల్స్కి మించి చాలా లెవెల్స్కి వెళ్ళాయి. నే ఊరు నుంచి రాగానే ఉబ్బిపోయిన ముఖం, నిగారించిన పాదాలు చూస్తేనే అనుకున్నాను మనిషి పద్ధతి తప్పి బాగా తిన్నారని. చూడండి, 3 పూటల నిమ్మరసం తప్ప ఏమీ పెట్టద్దు, మీరేమీ తినద్దు. మంగా, మరి నిమ్మరసంతో కట్టడి చేస్తే నీరసం వస్తుంది. వస్తే నేను చూసుకుంటాలేండి. లెక్క చేయకుండా తింటే గుండె నొప్పులు వస్తాయి. గ్రాని, నువ్వు ఇలా తినొద్దంటే పాపం తాతయ్య. అరే, మనం జాలి పెడితే పాపం ఆయన మంచాన పడతారా? సరే, పాపం అంటున్నావు కాబట్టి రాగి జావకి ఛాన్స్ ఇస్తున్నాను. పైడి అమ్మగారు, జావ కాచిపట్రా. అట్టగిన అమ్మగారు. పైడి అక్కడ పెట్టు. సీతేనా వచ్చింది? నచ్చింది కాబట్టి లోపలికి రానిస్తున్నాను, లేకపోతే లో క్లాస్ వెహికల్స్ గేట్ అవతలే ఆగాలి. అవునత్తయ్య గారు. నువ్వెక్కడికి? ఆగో, వస్తుందిగా, ఎందుకు పరిగెడుతున్నావు? ఎదురెళ్ళాలా? రారా రామ సీత, ఏమిటి ఇవాళ సెలవు పెట్టావా? లేదమ్మమ్మ గారు, డ్యూటీకి వెళ్తున్నాను. అటు వెళ్తూ ఇటు వచ్చి వెళ్దామని వచ్చాను. అలాగా? అది కాపురానికి రాబోయే ఇంటి మీద ప్రేమ పెరిగితేనే 10 కాలాల పాటు సంసారం చక్కగా ఉంటుంది. ఎంతకాలమైనా ఎవరూ లేకపోయినా పుట్టిల్లే తలుచుకుంటూ బతికే ప్రాణులు కొన్ని ఉంటాయి. సుఖపడవు, ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉండనివ్వవు. సీత, బాగున్నావా? బాగున్నాను ఆంటీ. మిమ్మల్ని కలవాలనే నేను ఇక్కడికి వచ్చాను. ఏమిటో అంత ప్రత్యేకంగా కలవాలని వచ్చిన విషయం? హైదరాబాద్లో మనం చుడీ బజార్కి వెళ్ళాం కదా, అక్కడ అత్తయ్య గారికి గాజులు తీసుకున్నాను. అవి ఇచ్చి వెళ్దామని వచ్చాను. థ్యాంక్ యూ సీత, నేను ఒక దానున్నానని గుర్తుపెట్టుకుని తెచ్చావు. థ్యాంక్ యూ సీత. ఏయ్,
గాజులు అక్కడ పెట్టు. ఏం సీత, దాని గాజులు కొంటున్నానని గాని కొన్నానని గాని నాతో ఎక్కడా అనలేదే? నీకు ప్రత్యేకంగా గాజులు కొని, నీ చెల్లెలికి గాజులు కొని, భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర పూజ చేయించి మరీ మీకు ఇచ్చాను. నాకు ఆ మాత్రం తెలియదనుకున్నావా? చూడు, మంచి చెడు అనేవి వయసును బట్టి అనుభవానికి వస్తుంటాయి. తెలియని దానివి తెలియనట్టుండాలి. ఇలా పెత్తనం కట్టుకుని మరి తప్పులు చేయకూడదు. మాట వరుసకు ఒక్క మాటన్నా నాతో అన్నా నీ చెప్పేదాన్ని కదా. గాజులు కొండల్లో ఏం తప్పుందమ్మమ్మ గారు? గాజులు కొనడంలో తప్పేమీ లేదు, కానీ కొన్న వాటిని దానికిచ్చే సందర్భంలో తప్పుంది. మొన్న ఈ మధ్యనే ఇలాంటి తప్పే సాకేత్తో చేయించబోయింది. నేను ఆపబట్టి అరిష్టం రాకుండా తప్పిపోయింది. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఆ అరిష్టాన్ని ఏరి కోరి మళ్ళీ తెచ్చిచ్చావు. దీని తమ్ముడు చెడు నక్షత్రాన అర్ధాంశుతో పోయాడని దానికెవడో చెప్పి పిచ్చి హోమం చేయిస్తే ఇది నా దగ్గర దాచి మీ వాళ్ళు వీళ్ళు కలిసి మాయ మాటలు చెప్పి హోమం చేయించాలని చూశారు. సరే, దాని విషయం వదిలే. సోతకం ఏడాది పాటు ఉంటుందంటారు. అలాంటి సమయాన నువ్వు గాజులు, పైగా అమ్మవారి దగ్గర పెట్టిన పవిత్రమైన గాజులు తెచ్చి దానికిస్తావా? తెలిసి తెలియని పనులు చేస్తే, అదేదైనా కీడు కొడితే ఎవరు నష్టపోయేది? ఈ విషయాలన్నీ నాకేమీ తెలియవమ్మమ్మ గారు. తెలియనప్పుడు తెలియనట్టుండాలి, అంతేగాని ఇలాంటి పనులు చేస్తావా? ఎంతలో ఉండాల్సిన వాళ్ళు అంతలోనే ఉండాలి.